వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నెక్స్ట్ టాపిక్ స్పెరికల్ లెన్స్. మనము సీటెడ్ క్లాసెస్ స్టార్ట్ చేసినాం కదా, నోటిఫికేషన్ డిలే అవ్వడం వల్ల క్లాసెస్ నేను పోస్ట్ చేయలేకపోయాను. సో నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి నేను కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ. ఓకే, స్పెరికల్ లెన్స్. నెక్స్ట్ టాపిక్ అంటే స్పెరికల్ లెన్స్. ఇంతకుముందు మనం స్పెరికల్ మిర్రర్ కంప్లీట్ చేసుకున్నాము. స్పెరికల్ లెన్స్లో మనకి 2 టైప్స్ ఆఫ్ లెన్స్ ఉంటాయి, కాన్వెక్స్ లెన్స్ అండ్ కాన్కేవ్ లెన్స్. ఓకే, కాన్వెక్స్ లెన్స్ని మనం కాన్వర్జింగ్ లెన్స్ అని అంటాము. కాన్కేవ్ లెన్స్ని డైవర్జింగ్ లెన్స్ అని అంటాము. ఇక్కడ మనము మిర్రర్కి ఆపోజిట్ ఉంటుంది అనమాట. అందులో మిర్రర్లోనేమో కాన్కేవ్ మిర్రర్ కాన్వర్జింగ్ అండ్ కాన్వెక్స్ మిర్రర్ డైవర్జింగ్. ఓకే, ఇది మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఇవి బేసిక్ పాయింట్స్. ఎయిర్ బబుల్ ఇన్సైడ్ వాటర్ బిహేవ్ లైక్ ఏ కాన్కేవ్ లెన్స్. ఎయిర్ బబుల్ అనేది మనకి వాటర్లో ఎలా బిహేవ్ చేస్తుంది, కాన్కేవ్ లెన్స్ లాగా బిహేవ్ చేస్తుంది. యాజ్ ద రేస్ డైవర్జ్ ఆఫ్టర్ ఫాలింగ్ ఆన్ బబుల్. మనకు వచ్చే రేస్ అనేది ఆ బబుల్ మీద పడి డైవర్జ్ అవుతుంది. సో అది కాన్కేవ్ లెన్స్ లాగా మనకి బిహేవ్ చేస్తుంది. ఏది ఎయిర్ బబుల్ అంటే మనకి ఈ పాయింట్ ఎందుకు రాశానంటే మనకి క్వశ్చన్లో అడుగుతారనమాట ఎయిర్ బబుల్ గురించి. సో ఈ పాయింట్ అనేది మీరు గుర్తుపెట్టుకుంటే దానికి ఒకవేళ కొద్దిగా అంటే ఎగ్జాంపుల్ టైప్లో అడిగినా కానీ మీరు చేయొచ్చు. ఇఫ్ ద టాప్ ఆఫ్ ది లెన్స్ ఈజ్ కవర్డ్ విత్ బ్లాక్ షీట్ ఆఫ్ పేపర్ ద లెన్స్ విల్ ప్రొడ్యూస్ ఎ కంప్లీట్ ఇమేజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. హౌఎవర్ ఇంటెన్సిటీ షార్ప్నెస్ విల్ రిడ్యూస్. ఒకవేళ మనము ఒక లెన్స్ని మనము బ్లాక్ షీట్ తోటి పేపర్ తోటి కవర్ చేసామనుకో టాప్ మీద, లెన్స్ టాప్కి, ఆ లెన్స్ విల్ ప్రొడ్యూస్ కంప్లీట్ ఆఫ్ ఇమేజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. దాని షార్ప్నెస్ని మనం రెడ్యూస్ చేయగలుగుతాం అన్నమాట. ఓకేనా, ఈ ఇమేజ్. నెక్స్ట్ కాన్వెక్స్ లెన్స్ అండ్ కాన్కేవ్ లెన్స్. కాన్వెక్స్ లెన్స్లో ఇమేజ్ అనేది ఆబ్జెక్ట్ నియర్ టు మిర్రర్కి దగ్గరగా ఉంటుంది ఆబ్జెక్ట్ అనేది. అదే కాన్కేవ్ లెన్స్లో ఇమేజ్ అనేది ఎలా ఉంటుందంటే ఇరెక్ట్ అండ్ వర్చువల్ అండ్ స్మాల్ సైజ్. ఇక్కడ ఆబ్జెక్ట్ ఫార్ ఫ్రమ్ ద మిర్రర్ నియర్గా ఉన్నదానికేమో ఇరెక్ట్ అండ్ వెరీ లార్జ్డ్ వర్చువల్. ఇవి డైరెక్ట్ ఎందుకు రాశానంటే పాయింట్స్ మన క్వశ్చన్ కూడా ఇలాగే అడుగుతారు. అంటే కాన్వెక్స్ లెన్స్లో ఇమేజ్ ఫార్మేషన్ ఎలా ఉంటుంది కింద ఆప్షన్స్ ఇస్తారు. సో ఓకే, కాన్వెక్స్ లెన్స్లో మనకి ఆబ్జెక్ట్ నియర్ టు మిర్రర్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది ఇమేజ్, ఇరెక్ట్ ఉంటుంది, వెరీ ఎన్లార్జ్డ్ ఉంటుంది, వర్చువల్ ఉంటుంది. ఆబ్జెక్ట్ ఫార్ ఫ్రమ్ మిర్రర్ అంటే మిర్రర్ నుంచి దూరంగా ఉంటే ఇమేజ్ ఎలా ఉంటుంది, ఇన్వర్టెడ్, స్మాల్ సైజ్ అండ్ రియల్. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. కాన్వెక్స్ లెన్స్లో ఇమేజ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అంటే ఆబ్జెక్ట్ మిర్రర్ దగ్గరగా ఉంచినప్పుడు ఇరెక్ట్ ఉంటుంది, వెరీ ఎన్లార్జ్డ్ ఉంటుంది, వర్చువల్ ఉంటుంది. ఒకవేళ మిర్రర్కి చాలా దూరంలో ఆబ్జెక్ట్ ఉంటే ఇమేజ్ అనేది ఇన్వర్టెడ్, స్మాల్ సైజ్ అండ్ రియల్. ఇందులో కాన్వెక్స్ లెన్స్లో. ఓకేనా, నెక్స్ట్ కాన్కేవ్ లెన్స్లో ఇమేజ్ అనేది ఇరెక్ట్, వర్చువల్ అండ్ స్మాల్ సైజ్. కాన్కేవ్ లెన్స్లో ఇమేజ్ అనేది ఎలా ఉంటుంది, ఇరెక్ట్, వర్చువల్ అండ్ స్మాల్ సైజ్. ఓకేనా, మనకి ఇక్కడ కాన్కేవ్ లెన్స్ అండ్ కాన్వర్జింగ్ లెన్స్ మనకి ఇక్కడ డయాగ్రామ్స్ కూడా చూపించాము. అంటే మనం ఇంతకుముందే చూసుకున్నాం కదా, కాన్వెక్స్ లెన్స్ని మనము ఇంకొక నేమ్ ఏంటి, కాన్వర్జింగ్ లెన్స్. ఓకేనా, ఎట్ ఇన్ఫినిటీ ప్లేస్లో మనకి ఆబ్జెక్ట్ ఉందనుకోండి, ఆ ఇమేజ్ అనేది ఎక్కడ ఉంటుందంటే ఇట్ F2. ఓకే, ఇన్ఫినిటీ దగ్గర ఉంటే ఫోకస్ దగ్గర ఇమేజ్ ఫామ్ అవుతుంది, స్మాల్ సైజ్, ఇన్వర్టెడ్ అండ్ రియల్. ఇక్కడ చూడండి, బియాండ్ C1 అంటే C1కి కొద్దిగా వెనకాలే దగ్గరలోనే ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు ఎక్కడ ఫామ్ అవుతుంది ఇమేజ్ బిట్వీన్ F2 అండ్ C2 ఇక్కడ ఫామ్ అవుతుంది. అది ఎలా ఉంటుంది, స్మాల్ సైజ్, ఇన్వర్టెడ్ అండ్ రియల్. ఓకేనా, నెక్స్ట్ ఎట్ C1 అంటే ఎట్ C1 ప్లేస్లో సెంటర్ ఆఫ్ కర్వేచర్ ప్లేస్లో మనము ఆబ్జెక్ట్ అనేది ఉంచినప్పుడు ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది, C2. ఎట్ C2 సేమ్ సైజ్ అండ్ రియల్. చూడండి, ఆబ్జెక్ట్ అండ్ ఇమేజ్ సేమ్ సైజ్. నెక్స్ట్ మనము ఆబ్జెక్ట్ అనేది C1 అండ్ F1
అంటే C1 సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఫోకస్ మిడిల్లో పెట్టినప్పుడు ఆబ్జెక్ట్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది, బియాండ్ C2 వెనకాల ఫామ్ అవుతుంది, లార్జ్గా ఉంటుంది, రియల్గా ఉంటుంది. ఇలా ఇవన్నీ రియల్, ఒకసారి చూడండి అన్నీ రియల్. నెక్స్ట్ మనం ఆబ్జెక్ట్ అనేది F1 ప్లేస్లో అంటే ఫోకస్ ప్లేస్లో పెట్టామనుకోండి, ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది, ఫార్ అంటే చాలా దూరంలో ఫామ్ అవుతుంది, ఎన్లార్జ్డ్ అండ్ రియల్. నెక్స్ట్ F1 అండ్ లెన్స్ అంటే ఈ ఫోకస్కి లెన్స్కి మిడిల్లో పెట్టామనుకోండి, అప్పుడు ఇమేజ్ అనేది వర్చువల్. ఇవన్నీ ఇమేజెస్లలో ఇది ఒకటి వర్చువల్ అండ్ నెక్స్ట్ ఇరెక్ట్ ఇవన్నీ ఇన్వర్టెడ్. ఇది ఇన్వర్టెడ్ 5 ఫేసెస్లో ఇన్వర్టెడ్, ఓన్లీ లాస్ట్ ఫేస్లో మాత్రం ఇరెక్ట్, వర్చువల్ అండ్ ఇరెక్ట్. నెక్స్ట్ కాన్కేవ్ లెన్స్ అంటే మనం ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం, డైవర్జింగ్ లెన్స్. ఓకే, డైవర్జ్ అవుతాయి. ఇందులో 2 ఫేసెస్లో చూపించారు. ఎట్ ఇన్ఫినిటీ ప్లేస్లో పెట్టారనుకోండి, ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది, ఎట్ F1. ఓకేనా. నెక్స్ట్ ఒకవేళ C1 ప్లస్ F1 మిడిల్లో పెట్టారనుకోండి, అప్పుడు ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది, F1 అండ్ పోల్. ఈ F1 అండ్ పోల్ అంటే డైవర్జ్ అవుతాయి కాబట్టి వర్చువల్ ఇమేజ్ని మనం ఇక్కడ చూస్ చేసుకొని ఇక్కడ వర్చువల్ అండ్ ఇరెక్ట్. ఓకేనా, కాన్కేవ్ లెన్స్లో వర్చువల్ అండ్ ఇరెక్ట్. ఓకే, మనకి కాన్కేవ్ లెన్స్లో మనకి ఇంతకుముందే చూసాం కదా, వర్చువల్, ఇరెక్ట్ అండ్ స్మాల్ సైజ్. ఓకేనా. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తున్నాం. ఓకే, ఇక్కడ మనకి ఫార్ములా అనేది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. దీని మీద న్యూమరికల్ క్వశ్చన్ అయినా అడగచ్చు, లేకుంటే ఒక ప్రాక్టికల్ క్వశ్చన్ టైప్లో కూడా అడగచ్చు. మిర్రర్ ఫార్ములా ఏంటి? ఓకే, ఫోకల్ లెంత్ ఈక్వల్స్ టు నెక్స్ట్ 1 ఫోకల్ లెంత్ ఈక్వల్స్ టు 1/v. v అంటే ఏంటి, మనకి ఇమేజ్ డిస్టెన్స్. ఈ v అనేది డినోట్ చేసుకోవాల్సిన ఇమేజ్ డిస్టెన్స్, u అనేది ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఓకేనా. మిర్రర్ ఫార్ములాలో ఎలా ఉంటుందంటే యాడింగ్ ఉంటుంది, అంటే ఇమేజ్ డిస్టెన్స్ని ఆబ్జెక్ట్ డిస్టెన్స్ యాడ్ చేస్తే మనకి ఫోకల్ లెంత్ అనేది వస్తుంది. అంటే మనం ఫైండ్ అవుట్ ద ఫోకల్ లెంత్లో మనం ఉపయోగించవచ్చు. నెక్స్ట్ లెన్స్ ఫార్ములాలో మనకి ఎలా ఇచ్చారని అంటే ఇమేజ్ డిస్టెన్స్ సబ్ట్రాక్ట్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఓకే, ఇది పవర్ ఆఫ్ లెన్స్ ఈక్వల్స్ టు 1 ఫోకల్ లెంత్. కాన్వెక్స్ లెన్స్ అండ్ కాన్కేవ్ లెన్స్, పాజిటివ్ అండ్ నెగిటివ్. దీనికి SI యూనిట్ ఏంటి, డయాప్ట్రిక్. ఓకేనా. నెక్స్ట్ డిస్పర్షన్ ఆఫ్ లైట్. మనం ఇందులోనే నెక్స్ట్ టాపిక్ డిస్పర్షన్ ఆఫ్ లైట్. ఇది చాలా చిన్న టాపిక్, బట్ మనం క్వశ్చన్స్లలో మనం కొద్దిగా బాగా థింక్ చేస్తూ మనం ఆన్సర్ ఇవ్వాలి. ఓకే, when any white light passes through any transparent medium it splits into 7 different colors. ఓకే, మనకి ఇక్కడ ప్రిజం అనేది మనం చిన్నప్పుడు చాలా నేర్చుకున్నాము. ప్రిజంని మనం యూజ్ చేస్తూ మనం 7 కలర్స్ని మనం చూపించగలుగుతాం. అంటే మనకి ఆల్రెడీ టీచర్స్ చెప్తారు, అంటే ముంగట ఒక వైట్ పేపర్ని చూపించి అది ఒక బీమ్ ఆఫ్ లైట్, అంటే మన టార్చ్ లైట్ తోటి కానీ మనం ఏదన్నా ఒక దానితో మనము ఒక రేని పాస్ చేస్తే ప్రిజం నుంచి మనకి 7 కలర్స్ అనేవి పేపర్ మీద పడుతుంది. మనం క్లియర్గా చూసాము, చాలామంది ఎక్స్పెరిమెంట్ చేసే ఉంటారు. సేమ్ అదే, కానీ ఇందులో మనకి ప్రాక్టికల్ టైప్ క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, అంటే లీస్ట్ డీవియేషన్ ఏంటి, మ్యాక్సిమం డీవియేషన్ ఏంటి. ఓకే, ఏ బీమ్ ఆఫ్ వైట్ లైట్, ఓకే సన్లైట్. ఓకే, డిస్పర్షన్ ఆఫ్ లైట్. మనము ఒక వైట్ లైట్ని మనము ప్రిజం నుంచి పాస్ చేసినప్పుడు మనకి ఈ 7 కలర్స్ విబ్జిఆర్. ఓకేనా. వి అంటే వాయిలెట్ అనేది మ్యాక్సిమం డీవియేషన్. ఓకేనా, వాయిలెట్ డీవియేటెడ్ మోస్ట్, రెడ్ అనేది డీవియేటెడ్ లీస్ట్, చాలా లీస్ట్ డీవియేట్ అవుతుంది. ఓకేనా. వి ఫర్ వాయిలెట్, ఐ ఫర్ ఇండిగో, బి ఫర్ బ్లూ, జీ ఫర్ గ్రీన్, వై ఫర్ ఎల్లో, ఓ ఫర్ ఆరెంజ్, ఆర్ ఫర్ రెడ్. ఓకేనా. వైట్ లైట్ స్ప్లిట్స్ ఇంటూ 7 కలర్స్. ఈ 7 కలర్స్ అనేది మనము విబ్జిఆర్ అనే నేమ్తో పిలుస్తాం. నెక్స్ట్ టైడల్ ఎఫెక్ట్. ఓకే, వెన్ లైట్ పాసెస్ త్రూ ఏ మీడియం విచ్ కంటైన్ వెరీ ఫైన్ పార్టికల్స్ ఆఫ్ డస్ట్ అండ్ అదర్ సబ్స్టెన్స్. మనం దీని మీద కూడా ఎక్స్పెరిమెంట్ చేసాము చిన్నప్పుడు. ఎలా అంటే మనము విండోను ఓపెన్ చేయగానే మనకు అంటే మార్నింగ్ టైంలో ఒక రే ఆఫ్ లైట్ మనకి ఒక ప్రాసెస్ అయినట్టుగా మనకి క్లియర్గా ఏర్పడుతుంది. అందులో మనకి మైనర్ పార్టికల్స్ అనేవి ఫ్లో అవ్వడం అనేది మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాము.
ఒకవేళ మనం టార్చ్ లైట్ ఆన్ చేసినా కానీ ఓకే, అంటే సన్లైట్ టైంలో అక్కడ కూడా మనకి క్లియర్గా ఏర్పడుతుంది. అదే అనమాట. ఓకే, ట్రాన్స్మిటెడ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. స్కాటరింగ్ ఆఫ్ కలర్ డిపెండ్స్ ఆన్ ఇట్స్ వేవ్ లెంత్. ఓకే, ఈ కలర్ అనేది స్కాటర్ అవ్వడం అనేది వేవ్ లెంత్ మీద డిపెండ్ అవుతుంది. వై స్కై అపియర్స్ బ్లూ? ఇది ఒక క్వశ్చన్ అండి. ఓకే, బ్లూ కలర్లో మనకి ఎందుకు కనిపిస్తుంది? ఎందుకంటే డ్యూ టు స్కాటరింగ్. అక్కడ మనకి స్కై అనేది మొత్తం బ్లూ కలర్ లాగా ఉండదు. దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటంటే చాలా ఫైన్ పార్టికల్స్ అనేవి అక్కడ క్లియర్ మొత్తము మన అట్మాస్ఫియర్లో ఉంటాయి. సో వాటి మీద ఎప్పుడైతే రే ఆఫ్ లైట్ పడినప్పుడు సన్లైట్ మనకు ఆ స్కై అంతా బ్లూ కలర్లో ఆ టైప్లో కనిపిస్తుంది. ఓకే, స్కాటరింగ్ వల్ల. వెన్ ద సన్ రైజెస్ అండ్ సెట్ ఇట్ అపియర్స్ రెడ్ డ్యూ టు స్కాటరింగ్. ఓకే, ఇది కూడా మనకి అంటే రెడ్ కలర్లో ఎందుకు కనిపిస్తుంది? డ్యూ టు స్కాటరింగ్. ఓకే, స్కాటరింగ్ ఆఫ్ లైట్. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఏంటంటే పెరిస్కోప్. మనం ఇందులోనే ఒక 2-3 టాపిక్స్ కవర్ చేద్దాం, ఎందుకంటే మనకు చాలా టైం లేదు కాబట్టి. ప్లీజ్ మీ సపోర్ట్ అయితే నాకు చాలా ఉండాలి. నెక్స్ట్ పెరిస్కోప్ అండి. పెరిస్కోప్ అనేది మనం ఇదొక ఇన్స్ట్రుమెంట్. మనము ఈ రే ఆఫ్ లైట్ని మనం చూడడానికి, ఇమేజెస్ని చూడడానికి మనము యూజ్ చేసేదన్నమాట. ఓకే, పెరిస్కోప్ అనేది ఈ ఫామ్లో మనము చేసుకోవాలి, రెడీ చేసుకోవచ్చు. ఓకేనా, దీంట్లో మనం ఏమేమిటి ఉపయోగపడతాయి అంటే 2 ప్లెయిన్ మిర్రర్స్. ఓకే, ఇక్కడ ప్లెయిన్ మిర్రర్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ ప్లెయిన్ మిర్రర్స్ 2 ప్లెయిన్ మిర్రర్స్. అది ఏ యాంగిల్లో మనము పెట్టాలి అంటే 45 డిగ్రీస్ యాంగిల్లో పెట్టాలి. ఓకే, ఇది ఏం చేస్తుందంటే మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ని చేస్తుంది పెరిస్కోప్కి మనము ఏదైనా చూడాలి అని పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలంటే 2 ప్లెయిన్ మిర్రర్స్ విత్ 45 డిగ్రీ యాంగిల్ అండ్ మల్టిపుల్ రిఫ్లెక్షన్స్. ఇందులో పెరిస్కోప్ ఆబ్జెక్ట్ని మనము క్లియర్గా చూడగలుగుతాం. ఓకేనా, ఒకవేళ ఇక్కడ వాల్ ఉందనుకోండి, వాల్ అవుట్ సైడ్ ఉన్నదనుకోండి, మనం ఇలా పెట్టేసి మన ఐ ఇమేజ్ని మనం చూడగలుగుతాం. అంటే ఈ ప్లెయిన్ మిర్రర్స్లో ఇక్కడ స్కాటర్ అయ్యి ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యి మనం చూడడానికి ఈజీగా ఉంటుంది. ఇలా ఉంటుంది దాని ఇమేజ్ ఫార్మేషన్. నెక్స్ట్ కెలిడియోస్కోప్ అనేది మనం ఇక్కడ చూడండి ఇలా ఉంటుంది దాని ఇమేజ్ అయితే. వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మల్టిపుల్ రిఫ్లెక్షన్స్. కెలిడియోస్కోప్ దేని మీద వర్క్ చేస్తుందంటే మల్టిపుల్ రిఫ్లెక్షన్. నేను మెయిన్ పాయింట్సే చెప్తున్నాను, మొత్తం క్లియర్గా లెసన్ ఎక్స్ప్లెయిన్ అయితే చేయట్లేదు. ప్లీజ్ తప్పుగా అర్థం చేసుకోకండి, ఎందుకంటే మనకు కావాల్సింది సీటెడ్కి కావాల్సింది మెయిన్ పాయింట్స్ మాత్రమే. ఓకేనా, దీని మీద ఏ ప్రిన్సిపల్ మీద వర్క్ చేస్తుందంటే మల్టిపుల్ రిఫ్లెక్షన్స్. ఓకే, టు మేక్ కెలిడియోస్కోప్ గెట్ 3 రెక్టాంగులర్ మిర్రర్స్. ఈ 3 రెక్టాంగులర్ మిర్రర్స్ని మనము తీసుకోవాలి. ఓకేనా, స్ట్రిప్స్, రెక్టాంగులర్ మిర్రర్ స్ట్రిప్స్. నెక్స్ట్ జాయిన్ దెమ్ టు ఫార్మ్ ప్రిజమ్. ఈ మిడిల్లో కనిపిస్తుంది కదా, అదే అనమాట. 3 మిర్రర్ స్ట్రిప్స్ అనేవి మనము రెక్టాంగులర్ మిర్రర్ స్ట్రిప్స్ అనేవి తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనం స్మాల్ పీసెస్ ఆఫ్ కలర్డ్ గ్లాసెస్ అనేది ఇక్కడ ఫిల్ చేసుకోవాలి. ఓకే, గ్రౌండ్ గ్లాస్ డిస్క్, ఈ లాస్ట్ వన్ గ్రౌండ్ గ్లాస్ డిస్క్, ట్రాన్స్పరెంట్ గ్లాస్ డిస్క్. ఓకేనా, నెక్స్ట్ స్మాల్ హోల్ ఇక్కడ రెడీ చేసుకోవాలి. కార్డ్బోర్డ్ ట్యూబ్, ఇది మొత్తం మనకి కార్డ్బోర్డ్ ట్యూబ్. ఓకేనా, ఇదంతా మనకి కార్డ్బోర్డ్. లోపల ఉన్న 3 మిర్రర్ స్ట్రిప్స్. మనకి కలర్డ్ ఇమేజ్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ మీద మనము చూస్తాము. ఇది మనకి ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే కొన్ని మాల్స్లో కానీ మనకి ఇది అమరుస్తారు. ఓకేనా, అంటే పీపుల్ని అట్రాక్ట్ చేయడానికి మనం అక్కడ సెట్ చేస్తారు ఈ కెలిడియోస్కోప్స్. మాల్స్లో కాదు, అంటే మనకి ఇమేజ్ అనేది కలర్డ్గా కనిపించడానికి మనకి మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ వల్ల మనం పిల్లలకి చాలా అట్రాక్టివ్గా కూడా ఉంటుంది ఈ ఎక్స్పెరిమెంట్ వల్ల. నెక్స్ట్ మనం రిఫ్రాక్షన్కి వెళ్ళిపోతాము టాపిక్. ఓకే, రిఫ్రాక్షన్ ఇస్ ద బెండింగ్ ఆఫ్ లైట్. ఓకే, రిఫ్రాక్షన్ అనేది బెండింగ్ ఆఫ్ లైట్, అంటే మనకి అది బెండ్ అవుతుంది. రిఫ్లెక్షన్ వేరు, రిఫ్రాక్షన్ వేరు. ఓకే, ఇవి 2 టర్మ్స్ చాలా డిఫరెంట్. రిఫ్రాక్షన్ ఈజ్ ద బెండింగ్ ఆఫ్ లైట్. రిఫ్లెక్షన్ అనేది డైరెక్ట్ రిఫ్లెక్ట్ అయిపోతుంది, ఇది ఏమవుతుందంటే బెండ్ అవుతుంది. ఓకే,
when light travels from rarer to denser medium, its velocity and wavelength decreases. ఓకే, మనకి రేరర్ టు డెన్సర్ మీడియం. రేరర్ అంటే ఇప్పుడు అట్మాస్ఫియర్ అనుకోండి, ఎయిర్ అని తీసుకోవద్దు. నెక్స్ట్ గ్లాస్ కానీ వాటర్ కానీ, ఓకే, ఇది డెన్సర్ మీడియం. అంటే ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంకి వెళ్ళేటప్పుడు దాని వెలాసిటీ అండ్ వేవ్ లెంత్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకే, దానివల్ల ఆ రే ఆఫ్ లైట్ అనేది కొద్దిగా బెండ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఆర్ అనేది రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఓకే, లైట్ బెండింగ్ కెపాసిటీ ఆఫ్ మీడియం. ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ప్రపోర్షనల్ టు ద 1 స్పీడ్ ఆఫ్ లైట్. అంటే ఈ దేని మీద డిపెండ్ అవుతుంది ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది? ఇన్వర్సిబుల్ టు ద స్పీడ్ ఆఫ్ లైట్ మీద డిపెండ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి గ్లాస్ నుంచి ఎయిర్ మీడియంకి వెళ్ళినప్పుడు ఇక్కడ చూడండి, మనకి ఈ మీడియంలో చూద్దాము, రేరర్ టు డెన్సర్ మీడియం. రేరర్ టు డెన్సర్ మీడియంకి మనం స్పీడ్ అనేది డిక్రీజ్ అవుతుంది, వేవ్ లెంత్ అనేది డిక్రీజ్ అవుతుంది, షేప్ అనేది సేమ్ ఫ్రీక్వెన్సీ సేమ్. ఓకే, షేప్ కానీ ఫ్రీక్వెన్సీ కానీ సేమ్ ఉంటుంది. ఏమేమి డిక్రీజ్ అవుతుంది? స్పీడ్ అండ్ వేవ్ లెంత్. ఎక్కడ నుంచి? ఎయిర్ నుంచి గ్లాస్, అంటే రేరర్ నుంచి డెన్సర్ మీడియంకి వెళ్ళినప్పుడు ఆర్ ఈజ్ లెసర్ దెన్ ఐ. అంటే ఈ ఆర్ అనేది, అంటే రిఫ్రాక్షన్ అనేది ఇన్సిడెంట్ రే కంటే తక్కువగా ఉంటుంది. చాలా చూడండి, ఇక్కడ మనకు బెండ్ అవుతుంది కాబట్టి క్లియర్గా ఏర్పడుతుంది. రే ఆఫ్ లైట్ బెండ్స్ టువర్డ్స్ అ నార్మల్ వెన్ ఇట్స్ ఎంటర్స్ టు డెన్సర్ మీడియం విత్ యాంగిల్. కొంత యాంగిల్ తోటి మనకి డెన్సర్ మీడియంకి వెళ్ళినప్పుడు రిఫ్రాక్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఇన్స్టెంట్ రే కంటే, యాంగిల్. ఓకేనా. నెక్స్ట్ డెన్సర్ నుంచి రేరర్ మీడియంకి, కానీ చిన్నగా గీసేసాను. ఓకే, డెన్సర్ నుంచి రేరర్ మీడియంకి వెళ్ళినప్పుడు స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, వేవ్ లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ రేరర్ నుంచి డెన్సర్కి వెళ్ళినప్పుడు స్పీడ్ అనేది డిక్రీజ్ అవుతుంది, వేవ్ లెంత్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, మనకి స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, వేవ్ లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఫ్రీక్వెన్సీ అనేది సేమ్ ఉంటుంది. ఇందులో డెన్సర్ నుంచి రేరర్ మీడియం. డెన్సర్ అంటే ఏంటి? గ్లాస్ నుంచి ఎయిర్ మీడియంకి వెళ్ళినప్పుడు ఆర్ ఈస్ గ్రేటర్ దెన్ ఐ. ఇక్కడ చూడండి, మనకి ఇన్స్టెంట్ రే కంటే రీఫ్రాక్టెడ్ రే అనేది ఎక్కువగా ఉంది. అంటే డెన్సర్ నుంచి రేరర్ మీడియంకి వెళ్ళినప్పుడు ఆర్ అనేది ఎక్కువ అవుతుంది. రే ఆఫ్ లైట్ బెండ్స్ అవే ఫ్రమ్ నార్మల్. ఈ నార్మల్ కంటే కొద్దిగా కొద్ది దూరంగా రీఫ్రాక్షన్ అనేది ఉంటుంది. వెన్ ఇట్ ఎంటర్స్ ఎట్ లెస్ డెన్సర్ మీడియం ఎట్ ఎన్ యాంగిల్. ఓకే, డెన్సర్ మీడియంకి వచ్చిన డెన్సర్ నుంచి లెస్సర్కి ఎయిర్ మీడియంకి వెళ్ళినప్పుడు, రేరర్ మీడియంకి వెళ్ళినప్పుడు ఆర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా. రీఫ్రాక్షన్ అనేది ఎక్కువ అవుతుంది. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పటిదాకా చెప్పింది మీకు కన్ఫ్యూజ్ అవుతే ఈ ఒక్క చిన్న ఎగ్జాంపుల్ తోటి మీరు క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి చూడండి. ద ఫిష్ లయింగ్ ఇన్సైడ్ ద వాటర్ అపియర్స్ టు హ్యావ్ రైజన్ సమ్వాట్ అబౌవ్ ద యాక్చువల్ డెప్త్ డ్యూ టు రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ బీకర్ కానీ మనం అట్లా చెప్పాము, ఒక పాండ్ కానీ మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నాము. ఇక్కడ మనకి ఏంటంటే, ఇక్కడ మనకి ఫిష్ గురించి చెప్పారు, నేను ఇక్కడ కాయిన్ గురించి, అంటే ఫిష్ అనేది మనం ఇక్కడ డ్రా చేయలేం కాబట్టి కాయిన్ అని డ్రా చేశాను. ఒకవేళ మనం ఒక బీకర్ తీసుకుని ఆ బీకర్లో మనం కాయిన్ వేసామనుకోండి, అది యాక్చువల్ ఉన్న ప్లేస్ కంటే కొద్దిగా మీదికి అనేది కొద్దిగా ఫార్వర్డ్లో కనిపిస్తుంది ఆ కాయిన్ మనకి ఇమేజ్ అనేది. ఓకేనా. అంటే అది నార్మల్గా మనం వేసింది అక్కడే ప్లేస్లో, కానీ మనకు కనిపించేది వేరే ప్లేస్లో కనిపిస్తుంది. ఓకే, దానివల్ల మనం ఏమనుకుంటామంటే కాయిన్ అక్కడనే ఉందనుకుంటాం, కానీ యాక్చువల్గా కాయిన్ ఎక్కడ ఉంటుంది? కరెక్ట్గా దాని ఇమేజ్ వేరే దగ్గర ఫామ్ అవుతుంది, యాక్చువల్గా ఉన్నది వేరే దగ్గర ఉంటుంది. ఫిషెస్ కూడా ఫిషర్ మ్యాన్స్కి వాళ్ళకి తెలుసు, అంటే అక్కడ కనిపిస్తుంది అంటే అది ఎక్కడ ఉంటుందో వాళ్ళకి తెలుసు. అంటే కొద్దిగా బెండింగ్ అనేది లైట్ మనం చూసేటప్పుడు చూసే కన్నుకి మనకి కనిపించే ఇమేజ్ అనేది ఎక్కడ ఉంటుందో వాళ్ళకి తెలుస్తుంది. ఓకేనా. అది బెండింగ్ ఆఫ్ లైట్ వల్ల మనకి అక్కడ అలా కనిపిస్తుంది. ఓకేనా. రీఫ్రాక్షన్ అంటే మనము రేరర్ నుంచి డెన్సర్కి చూస్తున్నాం అంటే వాటర్ అనేది కూడా డెన్సర్ మీద అందులో చూస్తున్నాము అన్నప్పుడు అది మనకి కొద్దిగా
ఫార్వర్డ్లో ఉంటుంది. ఓకేనా, రిఫ్రాక్షన్ అనేది. నెక్స్ట్ ఈ ఫిషెస్ది కానీ, ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్ కానీ, స్టార్ది కూడా మనం ఇక్కడనే ఉంది అనుకుంటాము, అక్కడ ట్వింక్లింగ్ అవుతుంది కాబట్టి మనం అక్కడనే ఉంది అనుకుంటాం, కానీ అది కొద్దిగా ఫార్వర్డ్లో ఉంటుంది. కెమెరా లెన్సెస్ వర్క్ ఆన్ రిఫ్రాక్షన్. కెమెరా లెన్సెస్ కూడా రిఫ్రాక్షన్ వల్లనే వర్క్ అవుతాయి. ఓకే, ఇక్కడ వరకు అయితే ఈరోజు టాపిక్. నెక్స్ట్ హ్యూమన్ ఐ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. నేను ఇలాగే క్లాసెస్ కంటిన్యూ చేసుకుంటాను. ఇది నేను ఇంటి నుంచే వర్క్ చేసుకుంటున్నాను, నాకు వేరే ఆప్షన్ లేకుండా ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే. ఓకేనా, థ్యాంక్ యూ.